ఏంది ఇది? ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు సెకండ్ గేర్ పడింది అనుకుంటారు, కానీ ఇక్కడ ఫోర్త్ గేర్ పడింది. కానీ దీనికోసం ఒక సింపుల్ ట్రిక్ చెప్తా అన్న. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎట్లా వేయాలనేది ఒక సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ప్లస్ తర్వాత ఆల్రెడీ నేర్చుకొని కూడా గేర్స్ షిఫ్టింగ్ లైక్ రెండో గేర్ వేయాలంటే నాలుగో గేర్ వేస్తారు, మూడో గేర్ వేయాలంటే ఐదో గేర్ వేస్తారు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారన్న. వాళ్ళ కోసం జస్ట్ ఒక సింపుల్ ట్రిక్ చెప్తా, ఒకసారి మీరు చెప్పండి, మీరు చూడండి ఎట్లా ఏ విధంగా చేస్తారనేది. అన్న గేర్ లివర్ చూడండి, ఈ విధంగా ఇటు సైడ్ నుండి అటు సైడ్ వరకు మొత్తం ఇట్లా ప్లే ఉందనుకోండి, ఈ విధంగా ఎక్కువ ప్లే ఉందనుకోండి, న్యూట్రల్ ఉన్నట్టన్నా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యూట్రల్ ఉన్నదాన్ని మనం క్లచ్ తొక్కి ఏం చేస్తామంటే ఫస్ట్ గేర్ వేస్తాం. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత సెకండ్ గేర్ అలాంటే ఏం చేస్తారంటే చాలామంది ఈ విధంగా రాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇట్లా ఇట్లా మారుస్తారు. ఇప్పుడు ఏంది ఇది? ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు సెకండ్ గేర్ పడింది అనుకుంటారు, కానీ ఇక్కడ ఫోర్త్ గేర్ పడింది. కానీ దీనికోసం ఒక సింపుల్ ట్రిక్ చెప్తా అన్న. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎట్లా వేయాలనేది ఒక సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇది న్యూట్రల్లో ఉంది కదా, ఇప్పుడు మీరు ఇట్లా లాస్ట్కి అని చెప్పి ఫస్ట్కి వేస్తున్నారు కదా, సేమ్ అట్ ఎ టైం ఈ ఈ లివర్ ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, మీకు కనపడడానికి చేస్తున్నాను. ఇట్లా పట్టుకోండి, ఈ విధంగానే ఇట్లా మొత్తం లాస్ట్ ఇట్లా మొత్తం లివర్ అటు సైడ్ పట్టుకొని ఇట్లా కిందికి అనండి, అది సెకండ్కి పడుతుంది. ప్లస్ తర్వాత ఇప్పుడు మీరు థర్డ్ గేర్ వేయాలంటే మీరు ఇట్లా ఎట్లా అంటే అట్లా అనకండి, ఇట్లా ఇట్లా అనేస్తారు, అట్లా అనకండి. ఇప్పుడు ఇది సెకండ్ ఉంది కదా, సెకండ్ వేసారు కదా, జస్ట్ మీరు ఇట్లా గేర్ ఇట్లా అనగానే ముందుకు న్యూట్రల్ చేయగానే అది పొజిషన్ థర్డ్, ఫోర్త్ పొజిషన్కి వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇది థర్డ్, ఇది ఫోర్త్ పొజిషన్లో ఉంది. మనం ఫస్ట్కి వేయాలంటే ఇట్లా ఈ లాస్ట్ కానీ ముందుకు అంటాం, అది ఫస్ట్, ఇది సెకండ్. గేర్ లివర్ ఇట్లా ముందుకు అనగానే ఇట్లా అది పొజిషన్కి వస్తుంది మళ్ళీ మధ్యలోకి. సో అప్పుడు ఏమవుతుందంటే అది ఫస్ట్ థర్డ్కి డైరెక్ట్ జస్ట్ మీరు ఇట్లా ముందుకు సింపుల్గా అనాలంతే. మీరు గేర్ లివర్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా మీరు సింపుల్గా ముందుకంటే థర్డ్ వెళ్ళిపోతుంది. సేమ్ అట్ టైం అంతే. ఇప్పుడు మీరు న్యూట్రల్ చేయగానే సేమ్ అదే పొజిషన్లో ఉంటుంది, అది ఫోర్త్ గేర్కి అట్లా కిందికి అంతే సింపుల్గా. మీరు సెకండ్ గేర్ వేయాలంటే ఏం చేశారు, ఈ విధంగా లాస్ట్కి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా లాస్ట్కి వేసారు సెకండ్ గేర్, కానీ ఇది అట్లా కాదు. ప్లస్ తర్వాత ఫిఫ్త్కి వేయాలన్నా కూడా ఈ లాస్ట్కి పట్టుకొని ఈ విధంగా ఇట్లా ముందుకంటే ఫిఫ్త్ గేర్ పడుతుంది. ఇదండి జస్ట్ సింపుల్ ట్రిక్. ఇప్పుడు మీరు ఏంటంటే లివర్ ఇట్లా అనగానే అది పొజిషన్ థర్డ్, ఫోర్త్ పొజిషన్ ఉంటుంది. ఇది చూసుకోండి ఒకసారి, క్లియర్గా చెక్ చేయండి అన్న.